అక్కడి పొలిటికల్ లీడర్లు రాజకీయ ఆటలు ఆడుతున్నారా? ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు విస్మరిస్తున్నారా? ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రజా సంక్షేమాన్ని మరిచిపోతున్నారా? అందుకే ఆ ప్రాంతంలో అభివృద్ధి అంతంత మాత్రమేనా? ఎవరు ఎమ్మెల్యే అయినా అక్కడ సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే మాదిరి ఉన్నాయా? కాలం గడిపేస్తూ పబ్బం గడుపుతున్న ఆ నేతలెవరు? ఆ నియోజకవర్గం ఏది? ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీలో చూద్దాం. నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గం ఎన్నికల స్టంట్లో భాగంగా నెరవేరని హామీలతో ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకొని ఎమ్మెల్యే కుర్చీలో ఆసీనులవుతున్నారు అక్కడి ఎమ్మెల్యేలు. ప్రజల అండతో ఎమ్మెల్యేలు గెలుస్తూ బోధన్ నియోజకవర్గ అభివృద్ధిలో మాత్రం వారి తీరు మారడం లేదు. బోధన్ నియోజకవర్గంలో అభివృద్ధి ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉంది. దశాబ్ద కాలాల నుండి పరిష్కారానికి నోచుకోని సమస్యలు అలాగే ఉన్నాయి. గతంలో బోధన్ మంత్రిగా పనిచేసిన ప్రస్తుత బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఏమాత్రం అభివృద్ధి చేయడం లేదని తెలుస్తుంది. ప్రజలను పట్టించుకోడని, నియోజకవర్గంలో అందుబాటులో ఉండకపోవడంతో పాటు సొంత పార్టీ నాయకులను సైతం ఆయన దరిదాపులకు కూడా రానివ్వడనే విమర్శలు వినిపిస్తున్నాయి. మలిదశ తెలంగాణ ఉద్యమం అనంతరం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక 2014లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి జిల్లాలో 9 స్థానాలు క్లీన్ స్వీప్ చేసింది. బీఆర్ఎస్ పార్టీ పలు సంక్షేమ పథకాల అమలులో చొరవ తీసుకోవడంతో తిరిగి అధికారం కట్టబెట్టారు ప్రజలు. 2018లోనూ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 9 అసెంబ్లీ స్థానాలకు గాను 8 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంది బోధన్. ఇక నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా షకీల్ మహమ్మద్ 2 సార్లు గెలిచారు. మాజీ ఎమ్మెల్యే షకీల్ సైతం నియోజకవర్గంలో అభివృద్ధి చేసిన దాఖలాలు లేవని ప్రజలు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. ప్రభుత్వం డబుల్ బెడ్రూములు నిర్మించాలని నిధులు మంజూరు చేసిన నియోజకవర్గంలో మండలాల్లో, పట్టణాల్లో నిర్మించిన నిర్మాణ దశలో ఉన్న ఇల్లు కూడా ఇప్పటివరకు పంపిణీ చేయలేదు. పైగా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం దళిత బంధు పథకం అమలు చేసిన మొదటి దఫా తమ పార్టీ నేతలు అనుచరులకే ఇచ్చుకున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో పాటు బోధన్ నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనుల నిధులు రాక కుంటపడ్డాయి. మాజీ ఎమ్మెల్యే షకీల్ అమీర్ ఆగడాలను దృష్టిలో ఉంచుకొని మూడోసారి అధికారమిస్తే నియోజకవర్గంలో ఆగడాలు ఇంకా ఎక్కువ అవుతాయని భావించారట బోధన్ నియోజకవర్గ ఓటర్లు. దీంతో మూడోసారి షకీల్ అమీర్ను ఓడించారు. బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించేందుకు షకీల్ ఏనాడూ ప్రయత్నం చేయలేదని అక్కడి స్థానికులు చెబుతున్నారు. 2014 తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మొట్టమొదటి అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో స్వయానా కేసీఆరే తాము గెలిచిన 100 రోజుల్లోనే నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తాం, ఫ్యాక్టరీకి పూర్వ వైభవం తీసుకొస్తాం, కార్మికులను ఆదుకుంటాం అన్న మాటలు కూడా నీటి మూటలయ్యాయి. ఇక కేసీఆర్ హామీనే నెరవేరలేదు. షకీల్ హామీలు అస్సలు నెరవేరవని ప్రజలు ముందుగానే ఊహించారు. ఇదిలా ఉంటే ఎన్నికల సమయంలో అప్పటికే ఎమ్మెల్యే షకీల్ పెత్తనం ఎక్కువైందని సొంత పార్టీ నేతల్లో అసహనం పెల్లుబీకింది. షకీల్పై అసంతృప్తికి గురైన కొందరు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీకి మొగ్గు చూపి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి పట్టం కట్టారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 హామీలతో అక్కడి ప్రజలు ఆకర్షితులయ్యారు. ప్రొద్దుటూరు సుదర్శన్ రెడ్డిని గెలిపించుకున్నారు. బీఆర్ఎస్ తరహాలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ చేస్తామని చెప్పి అధికారంలోకొచ్చారు. వచ్చి 8 నెలలు గడుస్తున్నా ఫ్యాక్టరీ పునరుద్ధరణ ఆచరణకు నోచుకోలేదు. దీంతో పాటు కంటితుడుపు చర్యగా నిజాం షుగర్ ఫ్యాక్టరీపై కమిటీ వేసి రైతులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత మరిచిపోయారు. ఇప్పటివరకు ప్రస్తుత ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నిజాం షుగర్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడలేదట. మాజీ ఎమ్మెల్యే షకీల్ హయాంలో ఫ్యాక్టరీ తెరుచుకోలేదు. బోధన్లో పెండింగ్ సమస్యల్లో మొదటిది నిజాం షుగర్ ఫ్యాక్టరీ. పాలకులు వస్తున్నారు, పోతున్నారు. బోధన్ నియోజకవర్గంలో పెండింగ్లో సమస్యలు అలాగే తిష్టవేశాయి. నియోజకవర్గంలోని ప్రజలు పలు ఇబ్బందుల పాలైనా కూడా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నియోజకవర్గంలో పర్యటించి పట్టించుకున్న పాపాన పోలేదనే విమర్శల తాకిడి పెరుగుతుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బోధన్ నియోజకవర్గంలో తిష్టవేసిన సమస్యలు పరిష్కారానికి నోచుకోకపోవడంతో ఎమ్మెల్యేలను మార్చాలని అక్కడి ప్రజలు భావించారు. అందుకే గత 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే షకీల్ను కాదని
కాదని సుదర్శన్ రెడ్డిని గెలిపించుకున్నారు. గెలిచిన నాటి నుంచి బోధన్ నియోజకవర్గంలోనే ఉన్నా తమ వైపు కన్నెత్తి చూడ్డం లేదనే ఆలోచనలో పడ్డారట అక్కడి ప్రజలు. ఎమ్మెల్యే మారితే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని భావించి ఓట్లేసిన ప్రజల కోసం ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నియోజకవర్గ ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. షకీల్ను కాదని సుదర్శన్ రెడ్డిని గెలిపించుకున్న బోధన్ నియోజకవర్గ ప్రజలకు ప్రస్తుత బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఎలా అండగా నిలబడతారో చూడాలి మరి.